విశాఖ జిల్లా భీమిలిలో పెంపుడు కుక్క కరవటంతో తండ్రి కొడుకు మృతి చెందారు. తండ్రి నరసింగరావు, కొడుకు భార్గవ్కు వారం క్రితం పెంపుడు కుక్క కరిచి చనిపోయారు. డాగ్ కరిచిన వెంటనే అలర్ట్ అయి రేబీస్ ఇంజెక్షన్స్ వేయించుకున్నారు. అయితే బ్రెయిన్తో పాటు ఇతర భాగాలకు రేబీస్ సోకటంతో చికిత్స తీసుకుంటూనే తండ్రి కొడుకు మృతి చెందారు. విశాఖ జిల్లా భీమిలిలో పెంపుడు కుక్క కరవటంతో తండ్రి కొడుకు మృతి చెందారు. తండ్రి నరసింగరావు, కొడుకు భార్గవ్కు వారం క్రితం పెంపుడు కుక్క కరిచి చనిపోయారు. డాగ్ కరిచిన వెంటనే అలర్ట్ అయి రేబీస్ ఇంజెక్షన్స్ వేయించుకున్నారు. అయితే బ్రెయిన్తో పాటు ఇతర భాగాలకు రేబీస్ సోకటంతో చికిత్స తీసుకుంటూనే తండ్రి కొడుకు మృతి చెందారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, కవిత, ఇప్పుడు విశాఖపట్నంలో కుక్క కాటుకు ఇద్దరు మృతి చెందారన్న వార్త సంచలనం రేపింది. అయితే ముఖ్యంగా పెంపుడు జంతువుల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇలాంటి మరణాలు సంభవిస్తాయి. చాలా వరకు కూడా పెంపుడు జంతువులు పెంచుకునే సమయంలో వాటి పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటికి టీకాలు, వ్యాక్సిన్లు ముఖ్యంగా టైం వేయించాలి. ప్రస్తుతం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. నాతో పాటు గోల్డెన్ రిట్రీవర్ బ్రీడ్ ఉంది. అంటే చాలా వరకు డాగ్స్ చాలా ఫెరోషియస్గా ఉంటాయి. అదేవిధంగా వాటి పట్ల అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొన్ని వార్తలు మనం వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మృత్యువాత పడడం కావచ్చు, గాయాలు పడడం కావచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా డాగ్స్ అనేవి చాలా వరకు కూడా వారి ఓనర్ దగ్గర విశ్వాసంగా ఉంటూ ఎదుటివారిపై దాడి కూడా చేస్తుంటాయి. అలాంటి కారణంగా ఈ భీమిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇద్దరు మృత్యువాత పడడం కావచ్చు, భార్గవ్ కావచ్చు, అతని తండ్రి కావచ్చు, ఈ సంబంధించి కూడా ప్రస్తుతం మనం సాక్షి స్క్రీన్ మీద చూసుకుంటే ఈ గోల్డెన్ రిట్రీవర్ బ్రీడ్ అంటే కొంతవరకు కొన్ని విధంగా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటాయి, కొన్ని ఫెరోషియస్గా ఉంటాయి. వాటికి ఖచ్చితంగా వ్యాక్సిన్లు అనేవి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వాటికి వ్యాక్సిన్ వేయించాలని వైద్యులు చెప్తూ ఉంటారు, సూచిస్తుంటారు. అలాంటి తరుణంలోనే ముఖ్యంగా ఇలాంటి బ్రీడ్స్ కావచ్చు, ప్రతి ఒక్క డాగ్ కూడా యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా చేయిస్తూ ఉండాలి. అందులో భాగంగా గవర్నమెంట్ అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. ముఖ్యంగా జూలై 6వ తేదీన యాంటీ ర్యాబిస్ డే సందర్భంగా కూడా ఫ్రీగా వ్యాక్సినేషన్ కూడా చేస్తుంటారు. అయితే ప్రతి డాగ్ సంబంధించి కూడా లైఫ్ స్పాన్ అనేది 17 ఏళ్ళు ఉంటుంది. ఈ 17 ఏళ్ళలో ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ కూడా కొన్ని వ్యాక్సిన్లు వేయించాలి ఉంటుంది. ర్యాబిస్ ఇంజెక్షన్ కావచ్చు, మిగిలిన టీకాలు కావచ్చు. ఖచ్చితంగా ఒక సంవత్సరాన్ని చూసుకుంటే కనీసం 3 టీకాలు ఖచ్చితంగా వేయించాల్సి ఉంటుంది. ఈ టీకాలు వేయించినట్లయితే ఎటువంటి ఇబ్బంది జరిగే అవకాశం లేదు. ప్రస్తుతం ఈ గోల్డెన్ రిట్రీవర్ బ్రీడ్ చూస్తున్నాం. ఈ గోల్డెన్ రిట్రీవర్ బ్రీడ్ చాలా ఫ్రెండ్లీగా ఉంది. అయినా సరే వీటికి వేయించాల్సిన వ్యాక్సిన్లు ఖచ్చితంగా వేయించాలి. ఇలాంటి వ్యాక్సిన్లు వేయించినట్లయితే ఎవరిపైనా దాడి చేసినా లేదా పొరపాటున కరిచినా సరే వారికి ఎటువంటి వ్యాధి రాదు. అదేవిధంగా ర్యాబిస్ ఒకే సూచనలు కూడా ఉండవు. మరోవైపు వైద్యులు ఒకటే సూచిస్తున్నారు దీనికి సంబంధించి, అంటే గోల్డెన్ రిట్రీవర్ బ్రీడ్కి సంబంధించి, అంటే ఈ బ్రీడే కాదు, ఏ బ్రీడ్ అయినా సరే, ఎటువంటి దానికి సరే ర్యాబిస్ ఇంజెక్షన్ పాటు వ్యాక్సిన్తో పాటు మిగిలిన వ్యాక్సిన్లు వేయించిన. ముఖ్యంగా పుట్టిన నెల రోజుల నుంచి కూడా వ్యాక్సిన్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. అంటే సాధారణంగా ఒక మనిషి ఏ విధంగా టీకాలు వేయించుకుంటాడో అదేవిధంగా ఈ విధంగా డాగ్స్ కూడా ఇదే విధంగా వ్యాక్సిన్లు వేయించాల్సి ఉంటుంది. ఇలాంటి వ్యాక్సిన్లే మనం చూస్తున్నాం. అదేవిధంగా మనతో పాటు చిత్తరంజన్ ఉన్నారు. ఎందుకంటే అతని ఇంట్లో మొత్తం 3 పెట్ డాగ్స్ కూడా పెంచడం జరుగుతుంది. ఆ చిత్తరంజన్ వాటి కుక్కలకు, ముఖ్యంగా వారి ఇంట్లో పెంచుతున్న ఆ శునకాలకు ఎటువంటి జాగ్రత్త తీసుకుంటారు, అదేవిధంగా ఎటువంటి జాగ్రత్త తీసుకున్న అంశంపై కూడా ఒకసారి అడుగుతాం. ఎందుకంటే కేవలం ఇప్పుడు ఈ ఘటన విశాఖపట్నంలో భీమిలిలో చోటు చేసుకున్న ఏదైతే ఘటన ఉందో ఆ ఘటన పూర్తిగా కూడా టీకాలు వేయించకపోవడంతో, ర్యాబిస్ ఇంజెక్షన్ వ్యాక్సిన్ వేయించకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి చిత్తరంజన్ గారు అడుగుతాం. చిత్తరంజన్ గారు, మొత్తం మీ ఇంట్లో ఎన్ని డాగ్స్ ఉన్నాయి, వాటికి ఎటువంటి జాగ్రత్త తీసుకుంటారు మీరు? నమస్తే అండి, నా పేరు చిత్తరంజన్ అండి. మా ఇంట్లో గోల్డెన్ రిట్రీవర్స్ ఇదే బ్రీడు. మా ఇంట్లో 3 డాగ్స్ని మేము పెంచుతున్నామండి. చాలా ఫ్రెండ్లీ డాగ్స్ ఇవి. ఎవరిని బీట్ చేయడం కానీ ఏమి ఉండదు. చాలా చక్కగా మనం రిసీవ్ చేసుకున్న మనకంటే ప్రేమగా రిసీవ్ చేసుకుంటాయి. కాకపోతే వీటిని పెంచడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి స్నానం చేయించడం, తర్వాత వాటికి ఒక ఫుడ్డు, అన్ని జాగ్రత్తలన్నీ చూసుకోవాలండి. చూసుకుంటూ ఫస్ట్ మనం మెయిన్ చేయవలసిన పని ఏంటంటే పుట్టిన 30 రోజులకి పప్పీ డీపీ అని చెప్పేసి ఒక వ్యాక్సిన్ ఒకటి చేయించాలండి. అది వాటికి ప్రో వైరస్ కానీ అట్లాంటివి రాకుండా ఉంటాయి. పరిస్థితి చిత్తరంజన్ మాటలో విన్నాము. ఖచ్చితంగా అంటే ఎవ్రీ డాగ్ అనేది కొంత ఫెరోషియస్ ఉండొచ్చు, ఫ్రెండ్లీ నేచర్తో కూడా ఉండొచ్చు. కానీ ఈ డాగ్స్ పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అవి చాలా జాగ్రత్తగా ఉంటాయని, ప్రేమగా ఉంటాయి. ఇలాంటి తరుణాలు ముఖ్యంగా ఈ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించినట్లయితే ఈ ప్రమాదాలు బారిన పడకుండా కూడా అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇటువంటి ప్రమాదాలు జరగవని, ఎవరు మృత్యువాత పడే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుందని కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. కవిత. నరేష్, థ్యాంక్ యూ.